నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 5 కీలక దస్త్రాలపై సంతకం. మెగా డిఎస్సిపై తొలి సంతకం. చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు. ఆనందోత్సాహాలతో దారి పొడవునా పూల వర్షం. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు ఎయిర్పోర్ట్ల నిర్మాణం వేగవంతం చేస్తామని రామ్మోహన్ నాయుడు వెల్లడి. 2 రోజుల పాటు ఇటలీలో పర్యటించనున్న ప్రధాని. G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న నరేంద్ర మోదీ. రాష్ట్రంలో కొనసాగుతున్న రుతుపవనాల విస్తరణ. పలు జిల్లాలకు వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ. వార్తల్లోని వివరాలు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటన ఇటలీకి బయలుదేరి వెళ్లారు. ఇటలీలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో మోదీ రేపు పాల్గొంటారు. అపోలియో వేదికగా జరుగుతున్న ఈ సదస్సులో ఉక్రెయిన్ యుద్ధంతో పాటు ఇజ్రాయెల్ దాడుల్లో శిథిలమవుతున్న గాజా స్ట్రిప్ను ఆదుకునేందుకు, యుద్ధాలను ఆపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షులు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మాన్యుయల్ మేక్రాన్, జపాన్ ప్రధాని ఫూనియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ ప్రధాని జార్జియా మెలానీ తదితరులు హాజరు కానున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సాయంత్రం 4:41 ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశారు. సామాజిక పింఛన్ 4,000 రూపాయలకు పెంచే పత్రం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, నైపుణ్య గణనకు సంబంధించిన ఫైల్పై కూడా ముఖ్యమంత్రి సంతకం చేశారు. ఈ సందర్భంగా పలువురు రాష్ట్ర మంత్రులు, నేతలు, రాజధాని రైతులు, విద్యార్థులు ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఉండవల్లిలోని తన నివాసం నుంచి వెలగపూడి సచివాలయానికి ర్యాలీగా బయలుదేరారు. సీడ్ యాక్సెస్ రోడ్ మార్గ మధ్యలో ఈ ర్యాలీలో అమరావతి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రిపై ఆనందోత్సాహాలతో పూలవర్షం కురిపించారు. ర్యాలీలో మమేకమై పండుగ వాతావరణాన్ని తలపించారని దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు మందడం నుంచి తెలియజేస్తున్నారు.
సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుమలలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగు జాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైందని, ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభం కావాలని పేర్కొన్నారు. తిరుమలను ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుదామన్నారు. ఎప్పుడు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు. ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. 93% స్ట్రైకింగ్ రేట్ అనేది ఎప్పుడు జరగలేదు రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో కూడా నాకు గుర్తున్న దొరికింత హిస్టారికల్ విక్టరీ ఎప్పుడు రాలేదు. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం. నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాను. చాలా మందికి నేను పూజలు చేస్తాను లేదు కూడా తెలియదు, కానీ నేను వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన మనసుతో నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో ఒకే విషయం కోరుకుంటాను, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఇటీవల కాలంలో మీరు ఆలోచిస్తే నేను చేసే సింపుల్ ప్రేయర్, ప్రపంచంలోని భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి. భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి. భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటే అందులో 30% తెలుగు వాళ్ళు ఉండాలి. అదే సమయంలో నేను వెంకటేశ్వర కోరుకునేది, సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాళ్ళకి వెళ్ళాలి. సంపదగా కొంతమందికి పరిమితం కావడం కాకుండా పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ డిస్ట్రిక్ట్, ఇవి జరిగినప్పుడు అందరూ కూడా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో గత 4.5 దీక్ష చేస్తున్న అమరావతి రైతులు ఎట్టకేలకు తమ దీక్షను విరమించారు. ఆత్కూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని రైతులు అనేక కష్టనష్టాలను ఓర్చి అకుంఠిత దీక్షతో శాంతియుత పోరాటం చేశారన్నారు. పెట్టుబడులు, ఉపాధి కల్పన దిశగా రాజధాని పునర్నిర్మాణం జరగాలన్నారు. నూతన ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. In spite of hardships, difficulties faced by them, now that movement has become now successful. I'm happy yesterday newly elected Chief Minister declared that Amaravati will be the capital. Right from the beginning, it has been my ardent belief that capital should be one and facilities can be in different places, because we need an integrated, balanced development of state, any state, whether it is Andhra Pradesh or any other state. You need to have integrated development. Taking care of the regional aspirations, nothing wrong. Setting up various institutes in various places also, nothing wrong. Even when I was Vice President, Minister, knowing the difficulties of the people of Andhra Pradesh, the injustice that has been meted out to them,
because of lack of financial resources, impressed upon the government of India to have various developmental and educational institutions or triple ITs in different places, IESR, IIT in Tirupati. I hope that those monies are spent in a proper manner and timely manner, and utilization certificates are submitted to the government of India. More than 32,000 farmers, they have come forward to voluntarily surrender their lands to the government, Capital Regional Development Authority, so that they can utilize them for the development of the state. Release order recently given by the outgoing government for the land, and obstacles with regard to construction are removed, and construction is taken up at the earliest because Government of India is ready to. మాతృభాషలో మాట్లాడేందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ అమ్మ భాషలోని కమ్మదనాన్ని, మనదైన సంస్కృతి సాంప్రదాయాలను రాబోయే తరాలకు అందించాలన్నారు. యువత తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, వారి ప్రగతితోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. దాన్ని బట్టి జనం నిన్ను ఒక ఎస్టిమేట్ చేస్తారు. సమయ పాలన, సమయాన్ని పాటించే అలవాటు మనకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసాం. క్రమశిక్షణ, క్రమంతో పద్ధతిగా జీవితంలో నడుచుకోవడం అయిపోతుంది. వినయం ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిందంటే ఇష్టపడే పని, కష్టపడినా నష్టపడేది లేదు. అభివృద్ధి వికేంద్రీకరించాలి. అభివృద్ధిని వికేంద్రీకరించాలి. రాజధానిని కేంద్రీకరించాలి. కేంద్రంలో ఉండాలి రాజధాని, జిల్లాలతో అనుసంధానం ఉండాలా, ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలా, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలా, ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు, సమతుల్యం పాటించాలా, అసమానతలు ఉంటే వాటిని తొలగించుకొని సమైక్యం ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా నెరవేర్చడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టుగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పని మనం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎన్డీఏ కూటమిలోని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేబినెట్లో అత్యంత చిన్న వయసులో కీలక బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యువతపై ప్రధానికి ఉన్న నమ్మకమేంటో అర్థమవుతుందని పేర్కొన్నారు. 100 రోజుల ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలుకి తీసుకువస్తామన్నారు. సాంకేతికత వినియోగంతో పౌర విమానయాన రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళతామని స్పష్టం చేశారు. సామాన్యుడికి ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ తీసుకువస్తామని, ప్రయాణికుడికి భద్రతా సౌకర్యంగా ఉండేలా చూస్తామని, ఎయిర్పోర్ట్ల నిర్మాణం వేగవంతం చేస్తామని తెలిపారు. Of Andhra Pradesh, Nara Chandrababu Naidu garu, for giving me this opportunity to become a cabinet minister, and especially our team leader and Prime Minister of India, Narendra Modi ji, for assigning me this important ministry of civil aviation. It was his choice for a young person to lead this important ministry, because he is not just viewing the past, but he is viewing the future and the next 25 years also, and he specifically wanted an educated, young, energetic person to lead it. And I'm very happy to be fitting that choice, and I would like to thank Narendra Modi ji for entrusting me with this huge responsibility. And also I would like to thank my people of Srikakulam and Andhra people who have made me as an MP for the 3rd time, and it was only with their blessings that I sit here. And I would also like to remember my father, who was also a politician from Andhra Pradesh, who has served as a union minister, Mr. Yaran Naidu. He has passed away in an unfortunate accident, but he has been showing his blessings from the heavens, so I'd like to remember him again. So with all their blessings, I've taken a very important step in my life, in my political career, of becoming a cabinet minister and becoming a minister of civil aviation, and my only priority is that I have to do full justice for this responsibility. కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి సేవ చేసే అవకాశం తనకు లభించిందన్నారు. ఇందుకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. I'm really thankful to the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu garu, and also Honorable Prime Minister Shri Narendra Modi ji, and all the BJP leadership, for giving me this opportunity and trusting me to do well. In addition, I am also really thankful to the God for giving me 2 best dynamic people. One is Chauhan ji and the other one is Sindhya ji.
especially Chauhan ji has been a well-respected and admired leader for a long time from distance for me, and Scindia ji is very dynamic and he studied in Harvard and Stanford and somewhat contemporary to life. So having both of them, I'm hoping we will get. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. ఎంతకాలం ఇలా లైన్లో గడిపేస్తారు? డిజిటల్ పేమెంట్ వాడండి, చిటికలో పరిష్కారం పొందండి. ఎంతకాలమని పాత పద్ధతుల్ని పాటిస్తారు? డిజిటల్ పేమెంట్ చాలా తేలిక. చూడండి, చిటికలో పేమెంట్ చెల్లించండి. వాలెట్ కోసం వెతుకుతున్నారా? డిజిటల్ పేమెంట్ వాడండి, ఎప్పుడైనా ఎక్కడైనా, మరియు సురక్షితం కూడా. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఆర్బీఐ చెప్తుంది ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. పోలవరం, చింతలపూడి ప్రాజెక్టులను నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి ప్రాధాన్యతనిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఏలూరులోని జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. జిల్లా పార్లమెంట్ శాసనసభ్యుల సమన్వయంతో స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ జిల్లాలో అనేక గొప్ప పనులు, అంటే ప్రజలకి ఉపయోగపడే పనులు, రైతులకు ఉపయోగపడే పనులు చతికిల పడిపోయినాయి అని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లైఫ్ లైన్ ప్రాజెక్టు పోలవరం ఏదైతే ఉందో పూర్తి కాకుండా ప్రజలకి ఫలాలు అందుకోకుండా మధ్యలో నిలిచిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే ఒక ఆలోచనతో చింతలపూడి ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆపేసి తుప్పు పట్టే విధంగా చేశారు. చాలా పంటల కంటే కూడా రైతును ఆర్థికంగా బలోపేతం చేసే పంట పామాయిల్ పంట. ఎటువంటి సహకారం లేకోకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ హార్టికల్చర్ అభివృద్ధి కోసం డ్రిప్ ఇరిగేషన్ సదుపాయాలు కానివ్వండి, సబ్సిడీతో అనేక వ్యవసాయ పరికరాలు, వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేయాలనే ఉద్దేశంతో అనేక సబ్సిడీలు ఇచ్చేవారు. ఆ సబ్సిడీలు అన్నింటినీ కూడా ఎత్తివేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. పామాయిల్ మొక్క కేవలం 10 రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇస్తే దాన్ని ఈ రోజు 400-300 రూపాయలకి కొనుక్కోవాల్సిన దుస్థితికి ఈ రోజు రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మామిడి రైతులకి అనేక సమస్యలుంటే ఆ సమస్యలు మాకు పట్టవు అన్నట్లు గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు మనందరికీ తెలుసు. ఆ విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన అంశాలలో 99% వాగ్దానాలు అమలు చేశామని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, సుపరిపాలన తదితర అంశాల్లో గతంలో ఎన్నడూ లేని సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నిరాశాజనకంగా ఉండడంపై నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరాశపడవద్దునని పేర్కొన్నారు. మనం చేసిన మంచి ఉంది, ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది. ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉంది. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, అది జరిగినప్పుడు, పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. విలువలు, విశ్వసనీయత, ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం. రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు. అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతామన్నది మన చేతుల్లో ఉంది. శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్నే కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. నూతన నేర న్యాయ చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం జరిగే అవకాశాలు మెరుగుపడతాయని అనంతపురం న్యాయవాదులు తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత,
భారతీయ సాక్ష్య అధినియం చట్టాలపై వారు దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ చట్టాలు మహిళలు పిల్లలకు భరోసా ఇచ్చేవిగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టాలపై న్యాయ నిపుణులే కాకుండా సామాన్య ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారని, నేరస్తులు తప్పించుకునే అవకాశం లేకుండా ఈ చట్టాలు రూపొందించారని వివరించారు. జూలై 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇది మేము అందరూ ఆహ్వానిస్తున్నాము. ఈ పాత లెజిస్లేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలని తయారు చేసినది బ్రిటిష్ వాళ్ళు. అంటే సెక్షన్స్ని, అఫెన్సెస్ని అంటే తయారు చేసి పెట్టారు. దాదాపు 150 సంవత్సరాల తర్వాత బ్రిటిషర్స్ తయారు చేసినటువంటి ఉపయోగం లేనటువంటి వ్యతిరేకమైనటువంటి ఈ భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి ప్రావిజన్స్ని అంతా తీసేసి మేము నిజంగా స్వాగతిస్తున్నాం. తొందరగా న్యాయం చేకూర్చేలా ఎవిడెన్స్ యాక్ట్ని వీటన్నిటిని మార్చారు. ఇది తప్పకుండా ప్రజలకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సత్వర న్యాయం అనేది రాగలుగుతుంది. మరి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనే 3 కొత్త చట్టాలను ప్రవేశపెట్టడాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వం చాలా పురాతన కాలం నుంచి అవే చట్టాలను, కాబట్టి దీన్ని మనము ఎటువంటి పరిస్థితుల్లో మార్పు చేయాలి. బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ మెకాలే ప్రవేశపెట్టే చట్టాలను ఈ రోజు కూడా భారతదేశంలో అమలవుతున్నాయి. కాబట్టి మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్నటువంటి డిజిటల్ కాలంలో మరి ఇంకా పాత చట్టాలను ఎందుకు అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం జరుగుతున్న నేరాల తీరు, మరి మహిళలకు రక్షణ అయితేనేమి, అయితే వీటన్నిటిని సైబర్ క్రైమ్ విషయంలో కావచ్చు, డిజిటల్ పేమెంట్ విషయంలో కావచ్చు, అదేవిధంగా నేరస్తులు చట్టములో లేని వాటిని కనుగొని మరి ఆ విధమైనటువంటి నేరాలకు పాల్పడుతున్నారు. కాబట్టి అటువంటి నేరాలన్నిటి కూడా ఏమాత్రం ఆస్కారం లేకుండా సరైన మౌలిక సదుపాయాలు లేనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తుందని, దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. అనంతపురంలో విద్యాశాఖ కార్యాలయం ఎదుట నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా NSUI ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి నరేష్ మీడియాతో మాట్లాడుతూ బహుళ అంతస్తుల భవనాల్లో ఇరుకు గదుల్లో పాఠశాల తరగతులు నిర్వహించడం వల్ల చిన్నారుల మానసిక, శారీరక అభివృద్ధిపై పెను ప్రభావం చూపిస్తుందన్నారు. ప్రభుత్వం మేలుకొని ఇప్పటికైనా విద్యా సంస్థలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అపార్ట్మెంట్లలో, మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ల్లో ఈ రకంగా విద్యార్థులకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించకుండా ఉన్నటువంటి బిల్డింగుల్లో, భవనాల్లో ఈరోజు ఇష్టానుసారంగా అనుమతులు మంజూరు చేస్తా ఉన్నారు. మరి ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఈ రకమైనటువంటి విధానాలను అనుసరిస్తా ఉన్నారు. అక్రమాలకు పాల్పడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీలకి పాఠాలను బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి NSUIగా ఇక విద్యార్థి సంఘాలుగా డిమాండ్. బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టనున్నట్లు రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని వై జంక్షన్, గణేష్ చౌక్లోని వసతి గృహాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దూరదర్శన్తో మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారవేత్తల భాగస్వామ్యం కొనసాగిస్తామన్నారు. మౌలిక వసతులు చాలా అధ్వానంగా ఉన్నాయి. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం వ్యవహరించడం జరిగింది. ఈ లేడీస్ది కానీ, అక్కడ ఉన్న పిల్లలది బీసీ హాస్టల్ కానీ, టాయిలెట్స్ చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. అంటువ్యాధులు వస్తా ఉన్నాయి. చాలా ఇబ్బందులు ఉన్నాయని ఆనాడు బీసీ శాఖ మార్చులకు చెప్పడం జరిగింది. ఈనాడు పట్టించుకోలేదు. వాళ్ళ ఇంట్రెస్ట్లు అన్ని కూడా ఆవభూములు, లేకపోతే వాళ్ళకి ఏ విధమైన లబ్ధి చేకూరుతుంది అన్న దాని మీద ఉంది. బిడ్డలు ఒక శ్రేయస్ కోసం ఆలోచించడం మా ఇంట్రెస్ట్. కిమ్స్ వాళ్ళని అభ్యర్థించగా వాళ్ళు ఎంతో పెద్ద మనసుతో వచ్చి సుమారు 50 టాయిలెట్స్ సొంత ఖర్చులతోటి సరిచేసి పిల్లలకి మంచి వసతులు కల్పించే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. ఇంకా సమస్యలన్నింటినీ కూడా ఫైల్ పుట్ ఆన్ చేయమని చెప్పి అధికారులకి చెప్పారు. కువైట్లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో ఓ 6 అంతస్తుల భవనంలో నిన్న భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 49 మంది మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో 42 మంది భారతీయులున్నారు. వీరిలో అధికులు కేరళ రాష్ట్రానికి చెందిన కార్మికులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కువైట్ ఉప ప్రధాని ఫహద్ యూసఫ్ అల్ సబా పూర్తిస్థాయి దర్యాప్తులకు ఆదేశించారు. బాధితుల కోసం అధికారులు 965555025246 హెల్ప్ లైన్ నెంబర్కు విడుదల చేశారు.
కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదం ప్రాంతానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చేరుకున్నారు. అనంతరం జావేద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యులు, నర్సులతో మాట్లాడి బాధితులకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాసనాలు చేస్తున్న గ్రాఫిక్ ఇమేజ్ ఆసనాల వీడియోలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దేశ ప్రజలు యోగాను జీవితంలో భాగం చేసుకోవాలంటూ ఈ ఏడాది జరిగే 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహకంగా తాడాసనంకు సంబంధించిన విశేషాలను వెల్లడిస్తూ వీడియోను పొందుపరిచారు. ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఈ వీడియోలో చూడవచ్చు. ఇది శరీరానికి ఎంతో మంచిదని, శరీర భాగాల స్థితిని ఒక క్రమంలో ఉంచడంలో ఉపకరిస్తుందని పేర్కొన్నారు. Do this asana. First stand straight with both your feet at a distance of 2 inches from one another. Now, lift your hands till your shoulders. Keep your palms facing each other, and then interlock your fingers together. Now, slowly bend your wrists outwards. Now, taking a deep breath in, slowly lift your arms up above your head while keeping them in line with the shoulders. Keep your body steady in this position. Now, slowly raise your heels up from the ground and stand on your toes. Without losing your balance or moving your feet, stay in this position for about 10 to 15 seconds. Breathe in and out normally. Stay still in this posture. It might be a little hard to maintain your balance in the beginning. To help achieve this, you can try focusing at a single point in front of your eyes. Doing this asana regularly will help you improve your balance. This asana helps in getting rid of congestion in your spinal nerves. It helps to improve the posture of the body and also strengthens your thighs, knees, and heels. You should refrain from doing this asana if you are suffering from any heart disease, vertigo, or varicose veins. After staying in this position for 10 to 15 seconds, slowly let your breath out and lower your heels back to the ground. Slowly release the interlock of the fingers, bring the arms down, and come back to the standing position. Practicing this asana regularly brings stability to your body and mind. జాతీయ అర్హత పరీక్ష నీట్ రాసిన విద్యార్థులకు ఎటువంటి నష్టం కలుగని విధంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఢిల్లీలో మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా విద్యార్థులకు నిర్వహించే నీట్, జేఈఈ తదితర పరీక్షలు ఇకపై మరింత పటిష్టంగా నిర్వహిస్తామన్నారు. నీట్ పరీక్ష ఫలితాలపై నియమించిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్, సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని తదుపరి వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియను కొనసాగిస్తామన్నారు. स्पेसिफिक घटना जो आए हैं उसको सरकार गंभीरता से लिया है. एकेडमिशियंस की कमेटी बनी है, उन्होंने कुछ रिकमेंडेशन किया है. उस हिसाब से सरकार आज कोर्ट के सामने उस पक्ष को रखेगा और बाकी जो नीडफुल सुप्रीम कोर्ट के आदेश से ही कुछ साल पहले से एनटीए की गठन हुई है. पिछले दिनों में आज एनटीए लगभग 3 बड़े बड़े एग्जामिनेशन कराते सक्सेसफुली कराती है. नीट కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో ఈ నెల 22న 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొనున్నారు. ఈ కౌన్సిల్ వివిధ రకాల వస్తువులపై జీఎస్టీ రేట్లను నిర్ణయించే అధికారం కలిగి ఉంటుంది. గత ఏడాది అక్టోబర్ 7న 52వ కౌన్సిల్ సమావేశం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తికాల బడ్జెట్ సమర్పణకు ముందు ఈ భేటీ జరుగుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. భారత్తో పాటు అమెరికాలోని ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్తో మన మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 77,145 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్టాలను అందుకుంది. నిఫ్టీ సైతం 23,481 పాయింట్ల వద్ద ఆల్ టైమ్ గరిష్టాలను టచ్ చేసింది. తద్వారా మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో లాభాలు పరిమితమయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి 204 పాయింట్లు లాభపడి 76,810 పాయింట్ల వద్ద నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 23,398 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయికి మారకం విలువ ₹83.55గా ఉంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల విస్తరణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఇవి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ రుతుపవనాల కారణంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.